ఇక్కడ నుంచి వాడు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇందాకే సార్. ఇప్పుడు ఆయన ఆశ్రమంలో లేరు కదా సార్. ఈసారి నెల రోజుల వరకు రాకపోవచ్చు. కృష్ణుని ప్రేమని గెలిపిస్తాను అన్నాడు. కృష్ణుకి అతని ప్రేమని దక్కించు. శోభనాన్ని ఆపు. కృష్ణకు నిజం చెప్పు. చెప్పండి పిన్ని. ఆ బిల్లాగాడు జైలు నుంచి తప్పించుకున్నాడంట. మీ ఇద్దరి మీద కక్షగట్టి మిమ్మల్ని చంపాలని వెతుక్కుంటూ వస్తున్నాడంట. నీ మీద మీ నాన్న, నేను, ఇద్దరు చెల్లెలు ఆశలు పెట్టుకున్నాం. నీకేమైనా అయితే మేము తట్టుకోలేము. వాడు నన్నేం చేస్తాడు పిన్ని? జైలు నుంచి తప్పించుకొని తప్పు చేశాడు. లోపలే ఉంటే ప్రాణాలతో అయినా ఉండేవాడు. నాకు నీ సంగతి తెలుసు బాబు. వాడు నీ నీడని కూడా తాకలేడు. కానీ తల్లి ప్రాణం కదా, తట్టుకోలేక ఆగలేక ఫోన్ చేశాను. గౌతమి కూడా జాగ్రత్త బాబు. తను మనల్ని నమ్మి మన ఇంటికొచ్చిన అతిథి. మన ప్రాణాలు అడ్డేసైనా సరే తనని కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. తెలుసు పిన్ని. బిల్లాగాడు నా నీడను మాత్రమే కాదు, గౌతమి కాలి గోటిని కూడా తాకలేడు. మీరేం వరీ అవ్వకండి. గౌతమిని క్షేమంగా తీసుకొస్తాను. అలాగే బాబు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. క్షేమంగా రండి. ఉంటాను. సరే పిన్ని. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం అండి. మరి పక్కకి వెళ్ళి మాట్లాడారు? అది ఇక్కడ సిగ్నల్ లేకపోతే పక్కకి వెళ్ళి మాట్లాడాను. కార్ రిపేర్ అవగానే వెళ్ళిపోదాం. ఏంటి బాబు, అయిందా? లాభం లేదు సార్. ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. అదేంటయ్యా, అసలు ప్రాబ్లం ఏంటి? అదే తెలియడం లేదు సార్. పక్క టౌన్లో మా అన్నయ్య ఉన్నాడు. తనకు ఫోన్ చేసి రమ్మంటాను. నాకు తెలిసి రేపు ఉదయానికి రెడీ అవుతుంది. రేపటికి రెడీ అవుతుందా? అప్పటిదాకా ఎలాగయ్యా? ఏదో చెయ్యి. నా వల్ల అయితే చేసేవాను కదా సార్. నా వల్ల కావట్లేదు. ఎలాగో చీకటి పడుతుంది. ఈ నైట్కి రెస్ట్ తీసుకోండి. రేపు పొద్దున్నే ఫ్రెష్ అయ్యి వెళ్ళండి. ఇక్కడెక్కడయ్యా రెస్ట్ తీసుకునేది? దగ్గరలో మంచి రిసార్ట్ ఉంది సార్. ఈ నైట్కి అక్కడ ఉండండి. మీ నెంబర్ ఇచ్చేసి వెళ్తే రేపు కార్ రెడీ అవగానే చెప్తాను. ఏం చేద్దామండి? ఏదైనా టాక్సీ మాట్లాడుకుని ఇంటికి వెళ్దాం. మరి మీ కారు? రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాను. ఎందుకు సార్ అన్నిసార్లు తిరగడం? పైగా మీకు ఇక్కడికి హైదరాబాద్కి ట్యాక్సీలు దొరకవు. బస్సులో వెళ్లాల్సి వస్తుంది. ఊరికే శ్రమ ఎందుకు సార్? రిసార్ట్ చాలా బాగుంటుంది. ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఒక రాత్రికి రిసార్ట్లో ఉంటే ఏమవుతుంది? వెళ్ళండి సార్. మీలాంటి కపుల్స్, ఫ్యామిలీస్ అక్కడ చాలా మంది ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఆ రిసార్ట్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. అంత బాగుంటుంది. వెళ్ళండి సార్. ఏంటండి, వెళ్దామా? వేరే దారి కూడా ఏమీ లేదండి. వెళ్దామండి. ఇంటికి వెళ్దాం అంటే కూడా ఎలాగోలా వెళ్దాం. నాకేం ఇబ్బంది లేదు. పర్వాలేదండి. రిసార్ట్స్కి వెళ్ళి ఉదయాన్నే ఇంటికి వెళ్దాం. మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం. మీరు ఇంకేం ఆలోచించమాకండి సార్. మేడం కూడా సరే అన్నారు. హ్యాపీగా రిసార్ట్కి వెళ్ళండి. ఏంటయ్యా, ఆ రిసార్ట్స్ తరపున ఏమైనా కమిషన్ తీసుకుంటున్నా? అయ్యో అదేం లేదు సార్. మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. ఇదిగో, ఇది నా నెంబరు. కార్ రెడీ అవగానే ఫోన్ చేయి. అలాగే సార్. ఈ నైట్ కి రిసార్ట్స్ లో ఉండడమే సేఫ్. బిల్లా ఎలా అటాక్ చేసినా గౌతమిని కాపాడొచ్చు. పదండి గౌతమి గారు. రిసార్ట్స్కి ఎలా వెళ్తాం ఇప్పుడు? ఏముంది, రోడ్డు పక్కన నుంచొని ఏ టాక్సీ వస్తే అందులో వెళ్దాం. హైదరాబాద్కి రాకపోయినా కనీసం రిసార్ట్స్ వరకు వస్తాడుగా. పదండి.
ఈ రమ్మేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఎంతకి బయలుదేరిందో లేదో. ఇందా కాల్ చేస్తే ఆందివే అంది, మళ్ళీ కాల్ చేస్తే ఏమంటుందో. రంభా, నీకు 100 years. ఐ లవ్ యూ. హలో, ఎక్కడ దాకొచ్చావు రంభా? రిసెప్షన్ దగ్గర ఉన్నాను. అంటే రిసార్ట్స్కి వచ్చేసావా? ఎలా ఉంది రిసార్ట్? ఇది నీ కొత్తేమో, నాకు పాతే. ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయింది. ఎక్కడ నువ్వు? కాటేజ్ లో ఉన్నాను. లేట్ ఎందుకు? త్వరగా వచ్చేయి. ఏంటొచ్చేది? ఆ మాత్రం మేనస్ లేదా? నువ్వే వచ్చి తీసుకెళ్ళు. ఓ సరే సరే, నేనే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. హాఫ్ మినిట్ అంటే జస్ట్ 30 seconds. ఓకే? ఇప్పటిదాకా టీవీలో ఆ రంభా నరుడా ఓ నరుడా ఏమి కోరిక అందే. ఇప్పుడు లైవ్ లో నా రంభలను చూడగానే మన్మద మన్మద మామ పుత్రుడా అంటది. అమ్మో, ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. అబ్బా, ఏమున్నాడు? షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. మీరు ఇక్కడే ఉండండి గౌతమి, నేను లోపలికి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. మనిషి రూపంలో వచ్చిన మన్మధుల్లా ఉన్నాడు.
ట్విస్టుల మీద ట్విస్టులు ఎలా ఇస్తున్నావండి స్వామి? ఏమయ్యా, నేను సుఖంగా ఉంటా నీకు ఇష్టం లేదా? కొంచెంలో తప్పిపోయింది కాబట్టి సరిపోయింది. ఆ గౌతమ్ గారు నన్ను చూసుంటే వెళ్ళి గంగా చెప్పేది నా బతుకు గోదాట్లో మునిగి ఉండేది. అవును, గౌతమ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను ఇక్కడున్న విషయం ఏమైనా తెలిసిపోయిందా? ఛాన్సే లేదు. ఎవరు చెప్తారు? ఆ? ఒకవేళ కృష్ణ గారిని చూసి చెప్పాడా? ఆ ఛాన్స్ కూడా లేదు. మరి గౌతమ్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ? ఇలా ఎందుకు నేను ఆలోచించలేదు? ముందు కృష్ణ వచ్చాడు, రూమ్ తీసుకున్నాడు, వెనకాలే గౌతమ్ వచ్చింది. అంటే వీళ్ళిద్దరూ మూడో కంటికి తెలియకుండా గప్చిప్గా ఇక్కడ కలుస్తున్నారన్నమాట. అమ్మ కృష్ణ, పైకి మంచివాళ్లా నటిస్తూ లోపల ముంచే బుద్ధి పెట్టుకున్నావా? అయినా ఈ గౌతమ్ బుద్ధి ఏమైంది? పుట్టినిల్లు మెట్టినిల్లు పసిబిడ్డను వదిలేసి ఈడితో లేచిపోయి వచ్చిందే. అసలు వాళ్ళిద్దరిని కాదు, వాళ్ళిద్దరిని చూసి నేను ఇంకా ఊరుకున్నాను చూడు. నాకుండాలి బుద్ధి, నేను పడాలి సిగ్గు. నేను సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళిద్దరినీ నేను వదలను, కడిగేస్తాను. లేదంటే సొంత బావుండి కూడా ఏమీ చెయ్యలేదని సమాజం నన్ను చెడ్డోడనుకోదు, లోకం నన్ను ఆడిపోసుకోదు, ప్రపంచం ఫీల్ అవ్వదు. ఆ ఫీలింగ్ నాకు అస్సలు నచ్చదు. ఎవరు నన్ను లాగుతూ ఆపుతుంది? ఎవరు? కమాన్ టెల్ మీ. నవ్వేవులే. నువ్వేంటి పానకంలో పొడగలాగా ఇక్కడికి వచ్చావు? నిన్ను కాపాడ్డానికి వచ్చాన్రా. నేనేం ఆపదలో లేనే, కానీ ఆవేశంలో ఉన్నావుగా. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆ కృష్ణ గౌతముల్ని కడిగేయడానికి వెళ్తున్నాను. ఎలాగూ వచ్చావుగా, నాతోరా, నా ప్రతాపం ఏంటో చూద్దు గాని. ఏమిటి నువ్వు చూపించే ప్రతాపం? అక్కడికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటావు. నేను ఇరుక్కోవడం ఏంటి? నీకు వయసు అయిపోయి బుర్ర పనిచేయట్లేదు. కృష్ణ గౌతములు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. నువ్వు రంభ కూడా వాళ్లకు దొరుకుతారు. నేను రంభ వచ్చినట్టు వాళ్ళకెట్టా తెలుస్తుందా? వాళ్ళు అందుకే వచ్చారని నీకు మాత్రం తెలుసా? ఇక్కడికి అందుకు కాక ఇంకెందుకు వస్తారు? అందరూ నీలాగా పెళ్ళాలను మోసం చేసే వెధవలనుకున్నావురా? కృష్ణ చాలా మంచివాడురా. గౌతమి ఆత్మాభిమానం గల ఆడపిల్ల. వాళ్ళు కలిసే వచ్చారో విడివిడిగా వచ్చారో నీకు తెలీదు. నువ్వు వెళ్ళి వాళ్లతో గొడవ పెట్టుకున్నావనుకో, అక్కడే ఉన్న రంభ తనెందుకొచ్చిందో చెప్తుంది. ఆ విషయం నీ పెళ్ళానికి కానీ తెలిసిందనుకో, ఆ తర్వాత విడాకులు జైలు చెప్పకు. ఒక్కసారి ఊహించుకోరా మనవడా. అమ్మో వద్దు తాత, ఊహించుకోకుండానే భయంగా ఉంది. వదిలే కదా. అందుకే
నువ్వు వచ్చిన పాయింట్ అది చూసుకుని వెళ్ళు. పక్క వాళ్ళ విషయాల్లో ఏలు పెడితే ఎలా ఉంటుందో ఇందాకే ఆ ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు నీకు చెప్పాడు కదా. ఆపంది విధవా, చెప్పాడు. ఏదేమైనా గాని నీ మంచి కోసమే చెప్పాడు. నేను అదే చెప్తున్నాను. వింటే సుఖపడతావు, లేకపోతే జైలు పాలవుతావు. ఎక్కడ పడాలో నువ్వే నిర్ణయించుకో. తాత చెప్పింది కరెక్టే. ఎవరెందుకు వస్తే నాకెందుకు? ఎవరికంతా పడకుండా నా పని నేను చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోవటం బెటర్. ఎవరి గుట్టు బయట పెడదాం అనుకుంటే నేను రొట్టెయ్యేలా ఉన్నాను. థ్యాంక్స్ తాత. అమ్ము, బయట రంబ వెయిటింగ్. కృష్ణా గౌతముల కంట పడకుండా రంబని కాటేజీలకు తెచ్చేసుకోవాలి. గౌతమ్ గారు, ఏంటండి? మనం వేరే రిసార్ట్స్కి వెళ్దాం. ఎందుకండి? ఇది బాగుంది కదా. బాగుంది కానీ ఒకటే కాటేజ్ ఉందట. ఇద్దరికి చెరో కాటేజ్ కావాలి కదా. ఇద్దరికి రెండెందుకండి? ఒక కాటేజ్ సరిపోతుంది కదా. ఒకే రూమ్ లో ఇద్దరం ఎలా అండి? వద్దండి, ఇక్కడికి ఎవరెవరో వస్తుంటారు. చూసిన వాళ్ళందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు. నా వల్ల మీరు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఆ అనే వాళ్ళకి మీరెవరో తెలియకపోవచ్చు, కానీ మీరెలాంటి వారో నాకు తెలుసండి. ఎవరో ఏదో అనుకుంటారని మిమ్మల్ని అనుమానించేంత చిన్న బుద్ధి నాకు లేదు. అది కాదండి, మీరు ఆడపిల్ల. ఒకసారి నా మాట. ఆడవాళ్ళని మీరెంత గౌరవిస్తారో నాకు తెలుసండి. చనిపోయిన మీ అమ్మని ఎంత పూజిస్తున్నారు, మీ చెల్లెల్ని ఎలా పువ్వులో పెట్టి చూసుకుంటున్నారో నాకు తెలుసు. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించే మీరు పరాయి ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని నేను అనుకోను. ఏ సంబంధం లేని నా కోసం, నా గతం గుర్తుకు రావడం కోసం కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చిన మీ మంచితనంలో నేనెప్పటికీ చెడుని చూడలేను. ఇంకేం ఆలోచించకుండా ఉన్న ఒక్క కాటేజ్ తీసుకోండి. అయినా ఒక్క రాత్రి ఎంతసేపు గడిచిపోతుందండి? కబుర్లు చెప్పుకుంటే ఇట్టే కరిగిపోతుంది. వెళ్ళండి. థ్యాంక్స్ గౌతమి. ఎందుకండి? నేనంటే నీకు ప్రేమ ఉండబట్టే నా గురించి మంచిగా మాట్లాడావు, అందుకు. నన్ను అపార్థం చేసుకోలేదుగా, అందుకు. నా గతంలో నేను గయ్యాల మనిషినైనా సరే, నా గతం గుర్తొచ్చాక మిమ్మల్ని నిందించను. అంతగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. నాకు మీరేంటో తెలుసు, మీ మనసేంటో తెలుసు. ఇంకేం ఆలోచించకండి, వెళ్ళండి. అది వెళ్ళండి. సరే గౌతమ్ గారు. అయిపోయిందా అయ్యగారి అలంకారం?
ఏంటి నీకు అర్థం కావాలా? కాదు, అయ్యగారి అపాయింట్మెంట్ కావాలి. ఎందుకు? అలా బయటికి వెళ్లి రిసార్ట్ మొత్తం చూసొద్దాం. ఇవాళే కదా వచ్చాం, వెళ్ళేలోపు ఎప్పుడైనా చూద్దాంలే. ఇప్పుడు చూసేస్తే ఓ పని అయిపోతుంది కదా రామ్. ఇప్పుడే అంతా చూసేస్తే మళ్ళీ చూడ్డానికి ఏం ఉండదు. అప్పుడు బోర్ కొడితే ఇంకొక ప్లేస్కి వెళ్ళొద్దాం. అదేదో ఉన్న చోటనే ఉండి నెమ్మదిగా ఒక్కొక్కటి చూడొచ్చుగా. అయితే ఇప్పుడు కాటేజ్ ఏం చేద్దాం? టీవీ చూడు. హా? అందుకా వచ్చాం? టీవీ మన ఇంట్లో లేదా? ఇంతకీ బయటకు వస్తావా రావా? ఓకే పద. మా మంచి రామ్ రా. ఈ దగ్గరలో ఉన్న రిసార్ట్స్కి వెళ్ళారు. గౌతమి కాపాడండి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. కృష్ణను మోసం చేసి పెళ్లి చేశాను. అవును